హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ డేస్ అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇప్పుడు లాగైతే స్టార్ట్ చేశానండి. సారీ, మా రూబీ అయితే టిఫిన్ తినేసి హాయిగా బజ్జి ఉందనమాట. 8:30 అవుతుంది. ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. సో ఇవాళ అయితే మార్నింగ్ నుంచి హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే రోజున పప్పులు అవి గ్రైండ్ చేయడము అదంతా హడావుడిగా ఉంటుంది కదా. సో యాజ్ యూజువల్ అంతే ఎవ్రీ వీక్. సో లెట్స్ స్టార్ట్ వర్క్ అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టి ఉన్నాయి, అవి అయితే తీస్తున్నాను అనమాట. అవి ఈ లోపు అయితే పప్పు అది గ్రైండ్ చేసుకుంటాను కదా. ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది. సో ఇప్పుడైతే దోశ బ్యాటర్ అయితే వేసాను అనమాట. సో యాక్చువల్గా అయితే దోశ బ్యాటర్ వేయకపోదాం అనుకున్నాను, బట్ మరి కొంచెం ఉంది, ఈవినింగ్ టైంలో తింటారు మళ్ళీ అనేసి నేను మళ్ళీ స్కిప్ చేయలేదు. ఇంకా అంటే స్కిప్ చేస్తే నాకు పని తప్పుతుంది అని అనుకుంటాను, కానీ ఆ రోజే డబల్ వర్క్ అయితే అవుతుంది. ఇంకేంటంటే అప్పుడే మనం తొందరగా చేద్దామా అని ఎక్స్పెక్ట్ చేస్తామా వర్క్, ఆ రోజే ఇంకా ఏది ఎక్స్ట్రా వర్క్ తగులుతుందనమాట. నేను తొందరగా కర్రీ ప్రిపేర్ చేసేద్దాము అని అనుకుంటాను, బట్ అలా అయితే అవ్వదు. ఇంకా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి తర్వాత మళ్ళీ అందులో వేసుకునేటప్పటికి లేట్ అవుతుంది అనమాట. సో అలా అయితే అవుతుంది. నేను చూసారు కదా, ఫస్ట్ కర్రీ వండడానికి అయితే పెట్టేసాను కడాయి. తర్వాత అయితే ఆయిల్ అయిపోయింది. తర్వాత ఇంకైతే వేసాను. ఆయిల్ ఏంటంటే వింటర్ సీజన్ కదా, కొంచెం పేరుకున్నట్టు ఉంటుంది కదా అనేసి అలా వేడిగా ఉన్న కడాయిలో అలా పెట్టాను అనమాట. తర్వాత అయితే తీసేనండి. మళ్ళీ ప్లాస్టిక్ మళ్ళీ కరిగిపోతుంది అనుకుంటారు, బట్ ఇంకా దోశ బ్యాటర్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని క్లీనింగ్ ప్రాసెస్ పెద్ద టాస్క్ అనమాట. నేనేంటంటే దోశ బ్యాటర్ తీసేసి వెంటనే ఫస్ట్ అయితే నేను గ్రైండర్ క్లీన్ చేసుకుంటాను. నాకు అది డ్రై అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఎప్పుడు కూడా నేను గ్రైండర్ వెంటనే కడిగేసుకుంటాను అనమాట. ఈవెన్ గారెలు అటువంటి వేసినా సరే పప్పు గ్రైండ్ చేసుకుని స్టవ్ దగ్గర పెట్టైనా సరే ఫాస్ట్గా గ్రైండర్ కడిగేస్తాను అనమాట. అలా ఉంటుంది. తొందరగా గ్రైండర్ డ్రై అయిపోతుంది కదా పిండికి. సో ఇంకా పిండిని అయితే ఫస్ట్ రాళ్ళు సెపరేట్ చేసుకుని సింక్లో వేసేసి తర్వాత ఇలా తీసుకుంటానమాట గ్రైండర్. అలా ఈజీగా అనిపిస్తుంది. మరి కొంచెం తీస్తే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకు అసలే ఫాస్ట్గా అయిపోవాలి. లోపు మళ్ళీ ఫాస్ట్గా అది సింక్లో పెట్టేసి గ్రైండర్ కూడా తుడి చేసుకుంటున్నాను. సో అంటే కొంచెం పని ఉంది. సో పని అనే కాదు కానీ కొంచెం స్టమక్ పెయిన్ ఉందన్నమాట అప్పటికే నాకు రెగ్యులర్ ఇష్యూస్ వల్ల. సో అందుకనేసి ఫాస్ట్గా పని చేసుకుంటే డిలే చేసామనుకోండి అలా బద్ధకంగా ఉంటుంది, నీరసంగా. అదే ఫాస్ట్గా పని చేసుకుంటే మనం చక్కగా రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది, లేదా అలా పడుకోవడానికి ఏదో వేరే పని చేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఇంకా తొందరగా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో గ్రైండర్ క్లీన్ చేసుకోవడం, వంట అయితే స్టవ్ క్లీన్ చేసుకోవడం, మిగతా పనులు అయితే మనం సింపుల్గానే అయిపోద్ది. ఇంక ఇవి రోజు ఉండేవి కదా. ఫస్ట్ అయితే గ్రైండర్ తుడి చేసుకున్నాను. మరీ జిడ్డు పట్టేసిందండి, పైన మాత్రమే తుడుస్తున్నాను. ఇంకెలాగో మనకి సంక్రాంతి క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అప్పుడు ఇంక మొత్తం కౌంటర్ టాప్ మరీ జిడ్డు పట్టేసింది అనమాట. సో ఏది కూడా ఆల్మోస్ట్ 3-4 months అయిపోతుంది టచ్ చేయలేదు. ఎందుకంటే ఇంకా డీప్ క్లీనింగ్ చేద్దామన్న థాట్లో ఉన్నాను కాబట్టి ఇంకా చేయలేదన్నమాట. మొత్తం ఇంకా టైల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేయాలి. సో ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు. సో కర్రీ వచ్చేసి ఎప్పుడు ఏం చేస్తున్నాను, సో సారీ మర్చిపోయాను. అప్పుడే 5 days అయిపోయింది వీడియో తీసి. రెగ్యులర్గా కూడా ఏమీ నేను తీయట్లేదు, ఎందుకో లేజీ అనిపిస్తుంది. అంటే రొటీన్ కంటెంట్ కంటే ఏదైనా కొంచెం మంచిగా అనిపించినప్పుడు మాత్రమే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా నాకు ఇడ్లీ ఉన్నాయి, తినేయాలి. సో లాగైతే కంటిన్యూ ఉంది. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దండి. సో వీడియోస్ లైక్ చేస్తే నాకు వీడియో చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉండిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజున కాదండి, సండే రోజున. సో ఇంకా సండే రోజున ఏంటంటే మాకు
చికెన్ స్పెషల్ ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే ఫిష్, ప్రాన్స్, పీతలు చాలా దూరం మేము తినడానికి. సో ఇందులోకి అయితే చికెన్ ఫ్రైలోకి అయితే నేను పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక పక్క వచ్చేసి చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకున్నాను. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని, సో ఈరోజైతే మాకు చికెన్ స్పెషల్ అలాగే బిర్యానీ కూడా చేశాను అనమాట. ఇలా రైస్ కుక్కర్లో కొంచెమే చేశాను, బట్ మనం ఇలా కొంచెం చేసుకున్నప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అది ఎందుకో చప్పగాను ఏదో తినబుద్ధి కాదు, ఎక్కువ క్వాంటిటీ మిగిలిపోతుంది. ఏ వంట చేసినా స్టవ్ చూసారా, నా గ్యాస్ అయితే మరి దారుణంగా ఎప్పుడు వంట అవ్వాలి, క్లీన్ చేసుకోవాలి అనమాట. మొత్తానికైతే వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, పొగలు వచ్చేస్తుంది. సో ముందు తీసాను కానీ అది స్ట్రైట్గా పెట్టలేదు మొబైల్, మళ్ళీ తీసాను అనమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ డన్, ఫ్రై కూడా అయిపోయింది, బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ. మా వాళ్ళు సండే రోజునే ఎప్పుడు 12 అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో నాకు ఇంకా ఈరోజు ఏంటంటే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయా. నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాలి, 12 అయిపోయిన టైము. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసుకుని నేను రెడీ అవ్వాలి. మా వాళ్ళకి పెట్టేసిన తర్వాత, సో పిల్లలు రారండి, వాళ్ళకి ఫంక్షన్స్ అన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, తక్కువ. సో రేర్గా నేను వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడైతే ఇది అంతా క్లీన్ చేసుకొని నేను రెడీ అవ్వి వెళ్ళాలి. సో ఇలా అనమాట. సండే రోజునే లేజీగా ఉంటాం, ఆ రోజే పనులు ఎక్కువ ఉంటాయి. సో కానీ నాకేంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ నాకు వండడం అంటే ఇంట్రెస్ట్. ఫ్రై ఐటమ్స్ అయితే నాకు ఇంట్రెస్ట్గా చేస్తానన్నమాట. రెగ్యులర్ కన్నా నాన్ వెజ్ అయితే మరీ ఇంట్రెస్ట్. ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇంకా ఎక్కడికైనా వెళ్ళి వస్తే మనకి ఏమో వస్తుంది, రాకపోయినా కాదని నాకు ఫుల్గా హెడేక్ అయితే వస్తుంది. సో ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట. సో మార్నింగ్ చేసినవన్నీ ఉంటాయండి. సండే రోజున పెద్ద బెనిఫిట్ ఏంటంటే నాన్ వెజ్ ఫుల్గా వండుకుంటాం కాబట్టి అది 2 పూట్ల సరిపోతుంది. నైట్ టైం ఏమీ వండే పని ఉండదు, అబ్బా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. రేర్గా ఒకవేళ రైస్ మాత్రమే వేడివేడిగా పెడతాను, లేదంటే ఆల్మోస్ట్ అది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకెప్పుడు ఫుల్గా స్ట్రాంగ్గా టీ పెట్టుకుని తాగాలన్నమాట. మనం ఎంత పని ఉన్నా సరే టీ అయితే నాకు కంపల్సరీ పడాలండి, అంత ఎడిక్ట్ అయిపోయాయి అనమాట. సో పెళ్ళైన తర్వాత కూడా కాదు, అయిన తర్వాత అండి. ఈలోపు మా వాళ్ళు లాలీపాప్ తెచ్చుకున్నారండి. ఇందులోనే పెట్టి అమ్ముతున్నారు. ఎంత పిల్లల్ని అట్రాక్టివ్ చేయడానికి ఎంత కొత్త ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఆ ట్రిక్స్ అన్నీ మదర్కి కూడా తెలియట్లేదండి. పిల్లల్ని కంట్రోల్ పెట్టాలనే ట్రిక్స్ కొత్తవే, కానీ షాప్ వాళ్ళకి బాగా తెలుస్తున్నాయి అనమాట. సో ఈలో బిర్యానీ కూడా ఆల్మోస్ట్ బిర్యానీ కూడా ఆఫ్ ఉంది, చికెన్ కర్రీ ఉంది, ఫ్రై ఉంది, కొద్దిగా రైస్ పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా నాకు మధ్యాహ్నం కూడా నాకు ఫంక్షన్ దగ్గర బిర్యానీ అస్సలు తినబుద్ధి కాలేదండి. ఎందుకో ఈరోజు నాకు పెద్ద నచ్చలేదనమాట. ఆ రైస్ బాగా చల్లారిపోయి బిర్యానీ పెద్ద టేస్ట్ లేదు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి